హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ చేసుకుందాం. అది వెజ్ చీజ్ బాంబ్స్. దానికోసం గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిలో కొంచెం పెరుగు కలిపాను. దీనిలోనే కొంచెం సాల్ట్ ఇంకా బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, పిండి ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నా నేను. మటర్ ఇంకా కాలీఫ్లవర్ గ్రేట్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయొద్దండి, కొంచెం కోర్స్గానే ఉండాలి. కాలీఫ్లవర్లో ఆకు ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నాను నేను. మంచిగా కడిగేసి తీసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కాలీఫ్లవర్ ఇంకా మటన్ నేను గ్రేట్ చేశాను. ఇలా కోర్స్గానే గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసేటప్పుడు ఒక పచ్చిమిర్చి వేసాను. అల్లం వెల్లిపాయ కడిగి వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేస్తున్నాను. ఇక్కడ మీరు ఆనియన్స్ వేసుకోవచ్చు, టమాటోస్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ టమాటో వేసుకుంటే గింజలు తీసి వేసుకోవాలి. అలాగే చీజ్ గ్రేట్ చేసి వేస్తున్నాను. ఇందులో కంపల్సరీ వేసేది చీజ్ అండి. ఇక్కడ నేను 3 క్యూబ్స్ చీజ్ వేసాను. అలాగే దీనిలో ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్ ఇంకా టమాటో సాస్ కూడా వేసుకోవాలి. ఇది పిజ్జా ఫ్లేవర్ లాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు పిండి తీసుకున్నాను. పిండిని పోర్షన్ చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నేను చీజ్ క్యూబ్స్ తీసుకున్నానండి. మీరు మొజరెల్లా చీజ్ కూడా తీసుకోవచ్చు, ఇంకా చీజ్ స్లైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం రోల్ చేసుకున్న పిండిలో స్టఫ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా స్టఫ్ చేసుకోవాలండి. కొంచెం స్టఫింగ్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న పిండిని మొత్తం దగ్గరికి చేసుకుని రోల్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా చేసుకోండి. పరాటా చేసిన దానిలాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రోల్ చేసుకుని మొత్తం క్లోజ్ చేసేసి ఇంతేనండి, ఇంకా అంతే. ఇది మనం ప్యాన్ పైన పెట్టుకోవాలి. ప్యాన్ పైన పెట్టుకున్నప్పుడు కొంచెం తడి అంటించాలి. నేను నాన్ స్టిక్ తీసుకున్నాను, మీరు నార్మల్ ప్యాన్ తీసుకోండి. నేను ఇక్కడ వేరేగా చేయాలనుకున్నాను, కానీ కుదరలేదు. నాన్ స్టిక్ తీసుకున్నాను అని చెప్పి తిప్పి ఫ్రై చేయాలనుకున్నాను, కానీ అది పడిపోయింది నాన్ స్టిక్ వలన. మీరు ఐరన్ ప్యాన్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం బాల్స్ వేసినాక తర్వాత ఆయిల్ని బటర్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ బటర్ అప్లై చేస్తున్నా. దానిపైన కలంజీ సీడ్స్ వేసాను. కలంజీ సీడ్స్ వల్ల టేస్ట్ బాగుంటుందండి. లేదంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఒక సైడ్ ఫ్రై అయింది, సెకండ్ సైడ్ కూడా తిప్పానండి. సెకండ్ సైడ్ కూడా మూత పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మొత్తం లోపలదంతా ఉడకాలి కదా, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ప్రిపేర్ అయిపోయిందండి మన వెజ్ చీజ్ బాల్స్. బాగుంటుందండి, బన్ తిన్నట్టు ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మీరు మొజరెల్లా చీజ్ తీసుకోండి, అదైతే ఇంకా స్ట్రెచ్గా బాగా వస్తుంది. నా దగ్గర క్యూబ్స్ ఉండి అని వేసాను నేను. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.